Hi, Andy. This is Satish Patna, QA trainer. So today's our class is SQL in Telugu. Yesterday I already explained the same topic in English. So if anyone needs that session, so I'll give the recording link in the description. Please verify it. Right. See, now, అందరూ ఈరోజు చూడండి. ఈరోజు మన క్లాస్ ఎస్క్యూఎల్ తెలుగులో ఎస్క్యూఎల్ ఇంట్రడక్షన్ కోసం మాట్లాడుకుందాం. See, what is the meaning of SQL? So SQL అంటే మీనింగ్ ఏంటి? So SQL stands for Structured Query Language. SQL stands for Structured Query Language. So here, language means same like our Telugu, Tamil, Hindi, English. ఎస్, మీరు విన్నది నిజమే. సో లాంగ్వేజ్ అంటే ఇది కూడా సేమ్ మనకి తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ మన లాంగ్వేజెస్ ఎలా ఉన్నాయో ఇది కూడా అలాంటి లాంగ్వేజే. కాకపోతే సో మన తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ మన లాంగ్వేజెస్ అనేవి దేనికోసం యూజ్ చేస్తాం? ఫర్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద హ్యూమన్ బీయింగ్, అంటే మనుషుల మధ్యలో కమ్యూనికేషన్ కోసం మనం వాడేది మన తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, హిందీ ఇవన్నీ కూడా. బట్ ఈ పర్టికులర్ ఎస్క్యూఎల్ అనేది స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అనేది ఇది మనుషుల మధ్యలో కమ్యూనికేషన్ కోసం కాదు. సో ఇట్ ఈస్ యూస్డ్ టు కమ్యూనికేషన్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ డేటాబేస్. క్లయింట్కి డేటాబేస్కి మధ్యలో కమ్యూనికేషన్ కోసం సో ఈ పర్టికులర్ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సే మనకి తెలుగులో ఎలా అయితే వర్డ్స్ ఉన్నాయో, ఇంగ్లీష్లో ఎలా అయితే వర్డ్స్ ఉన్నాయో, ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మనకి కమాండ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా కొన్ని మనకి స్టేట్మెంట్స్ ఉంటాయి. ఈ కమాండ్స్ స్టేట్మెంట్స్ దేనికోసమో దీస్ కమాండ్స్ అండ్ దీస్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు కమ్యూనికేషన్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ డేటాబేస్. క్లయింట్కి డేటాబేస్కి మధ్యలో కమ్యూనికేషన్ కోసం. ఓకే, సి ఎవరైనా మీకు ఎస్క్యూఎల్ తలక పర్పస్ ఏంటంటే ఏం చెప్పొచ్చు అండి? ఎస్క్యూఎల్ ఈజ్ యూజ్డ్ టు కమ్యూనికేషన్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ డేటాబేస్. ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ సెట్ ఆఫ్ కమాండ్స్, ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ డిఫైన్డ్ బై ద డిబిఎంఎస్. సో డిబిఎంఎస్ అంటే ఏంటి, ఆర్డిబిఎంఎస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా వన్ బై వన్ మనం మాట్లాడుకుంటాం. ఓకే, సో నౌ కమింగ్ టు ద డెఫినేషన్స్. చిన్న చిన్న డెఫినేషన్స్ చూద్దాం. ఇప్పుడు డేటా అంటే ఏంటి? ఏం లేదు, మీ దగ్గర ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని మీ సిస్టంలో స్టోర్ చేసి పెట్టుకుంటే దాన్ని డేటా అంటుంది. ది ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ బీన్ స్టోర్డ్ అండ్ యూస్డ్ ఇన్ ఏ కంప్యూటర్ సిస్టమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డేటా. ఆ డేటాని మనం ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే దట్ ఈస్ ఈజీ ఫర్ అస్. అది మనకి ఈజీగా ఉంటుందండి. ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు అది ఈజీగా ఉంటుంది. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీకు ఆర్గనైజేషన్ ఉంది, మీకు ఆఫీస్ ఉంది. మీ ఆఫీస్లో 1000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఆ 1000 మెంబర్స్ వరకు ఎంప్లాయీ డీటెయిల్స్ మీరు పారాగ్రాఫ్ వైజ్ రాసుకున్నారనుకోండి. మీ సిస్టంలో ఒక వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తారో లేదా ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తారు. సో ఆ వర్డ్ డాక్యుమెంట్లో లేదా నోట్ ప్యాడ్లో మీ ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నీ కూడా పారాగ్రాఫ్స్ వైజ్గా స్టోర్ చేసి పెట్టుకున్నారు. ఎంప్లాయీస్ తరఫు నేమ్స్ ఏంటంటే, వాళ్ళ డిపార్ట్మెంట్స్ ఏంటంటే, వాళ్ళ శాలరీ మీరు ఎంత ఇస్తున్నారు, సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఏంటి, వాళ్ళ అడ్రస్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు పారాగ్రాఫ్ వైజ్గా స్టోర్ చేసి పెట్టుకున్నారు. సో అలా పెట్టుకోవడం వల్ల మీకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడైనా మీరు ఒక పర్టికులర్ ఎంప్లాయీ డీటెయిల్స్ చూడాలి, అంటే ఎంప్లాయీ నెంబర్ 10 తలక డీటెయిల్స్ చూడాలి. సో ఆ పారాగ్రాఫ్ అంతా మీరు మాన్యువల్గా వెతుక్కోవాలండి. 10 ఎంప్లాయీ ఎక్కడున్నాడు, లేదా ఎవరికి మీరు 10,000 కన్నా ఎక్కువ శాలరీ ఇస్తున్నారు, హూ గాట్ మోర్ దాన్ 10,000 శాలరీ. సో దాన్ని మొత్తం మీరు ఆ పారాగ్రాఫ్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. వేర్ ఈజ్ యువర్ రిక్వైర్డ్ డేటా, మీకు కావాల్సిన డేటా ఎక్కడ ఉందో మొత్తం మీరు పారాగ్రాఫ్స్ పేజెస్ అన్ని చెక్ చేసుకోవాలి. అలా మాన్యువల్గా చెక్ చేసుకునే దానికన్నా ఇఫ్ యూ స్టోర్ ద డేటా ఇన్ ఏ ఆర్గనైజ్డ్ మేనర్, మీ ఎంప్లాయీ డీటెయిల్స్ని మీరు ఒక టేబులర్ ఫార్మాట్లో స్టోర్ చేసి పెట్టుకున్నారు. అఫ్కోర్స్ ఇలా ఎంఎస్ వర్డ్లో కాదండి నేను చెప్పేది, ఎగ్జాంపుల్గా ఈరోజు మీకు చూపిద్దామని ఇలా ఎంఎస్ వర్డ్లో టేబుల్ క్రియేట్ చేశాను. మనం నెక్స్ట్ వీక్ రెగ్యులర్ క్లాసెస్లోకి వెళ్ళేటప్పుడు సో ఎస్క్యూఎల్ సర్వర్లోనే మనం టేబుల్ క్రియేట్ చేసి డేటాని ఇన్సర్ట్ చేయడం, డేటాని రిట్రీవ్ చేయడం ఇవన్నీ చూద్దాం. సో ఈరోజు జస్ట్ మీకు టేబులర్ ఫార్మాట్ ఇలా ఉంటుందని చూపిస్తున్నాను అంతే. కానీ ఐఎమ్ నాట్ సెయింగ్ లైక్ యూనిట్ టు క్రియేట్ ద టేబుల్ ఇన్ ఎంఎస్ వర్డ్. ఓకే, సి అండ్ ఇక్కడ చూడండి, ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ని ఎలా స్టోర్ చేస్తున్నాండి? ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నెంబర్ ఆర్ డిపార్ట్మెంట్, మొబైల్ ఆర్ దానికి మొబైల్ నెంబర్ ఎంత, అండ్ వాడికి మనం ఇచ్చే శాలరీ ఎంత, ఇవన్నీ కూడా మీరు ఇలా డీటెయిల్స్ అన్ని ఎంప్లాయీ డీటెయిల్స్ అన్ని ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నారు.
దెన్ ఎస్క్యూఎల్ సర్వర్లో మనకు కొన్ని కమాండ్స్ ఉంటాయి, వాటినే మనం క్వరీస్ అంటామండి. విత్ యూజింగ్ ఎస్క్యూఎల్ క్వరీస్ ఈజీలీ యూ కెన్ రిట్రీవ్ ద డేటా. మీకు కావాల్సిన డేటాని మీరు ఈజీగా రిట్రీవ్ చేయగలుగుతారండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ వీ హ్యావ్ ఎ కమాండ్ లైక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. ఇక్కడ నా టేబుల్ నేమ్ ఈఎంపీ అనుకుందామండి. ఈఎంపీ అంటే నా భాషలో ఎంప్లాయ్. ఓకే, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ అంటే అర్థం ఏంటండి? స్టార్ మీన్స్ all the columns. I need all the columns from the EMP. సో ఈఎంపీలో ఉండే కంప్లీట్ డేటా, అన్ని కాలమ్స్లో ఉండే డేటా నేను రీడ్ చేయాలనుకుంటున్నా. దాన్ని ఏమంటున్నా అండి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. సో ఓన్లీ ఎంప్లాయ్ నెంబర్ 10 తాలూకా డేటా మాత్రమే కావాలనుకోండి మీకు. ఇప్పుడు మనం ఎస్క్యూఎల్లో క్వరీ ఎలా రాసుకుంటామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ where ఎంప్లాయ్ నెంబర్ ఈక్వల్ టు 10. వేర్ ఎంప్లాయ్ నెంబర్ ఈక్వల్ టు 10 అంటే మీకు ఎవరి తాలూకా డీటెయిల్స్ వస్తాయండి? ఓన్లీ ఎంప్లాయ్ నెంబర్ 10కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, యూ వాంట్ టు గెట్ ద ఎంప్లాయ్ డీటెయిల్స్ హూస్ సాలరీ ఈజ్ మోర్ దాన్ 20,000. ఎవరి సాలరీ అయితే 20,000 కన్నా ఎక్కువ ఉందో వాళ్ళ డీటెయిల్స్ మీకు కావాలి. సేమ్ అండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వే సాలరీ. ఇక్కడ మనకి కాలం నేమ్ ఏమి ఇస్తే అదే యూజ్ చేయాలండి. ఇక్కడ కాలం నేమ్ నేనేం వాడాను చూడండి. ఎగ్జాంపుల్, ద కాలం నేమ్ ఈజ్ సాల్. సో జస్ట్ యూ నీడ్ టు రైట్ సాల్ ఈజ్ గ్రేటర్ దాన్ 20,000. ఏమవుతుందండి? సో ఐఎమ్ గెటింగ్ ఆల్ ద ఎంప్లాయ్ డీటెయిల్స్ హూ గాట్ మోర్ దాన్ 20,000. 20,000 కన్నా ఎక్కువ శాలరీ ఎవరికైతే వస్తుందో వాళ్ళందరి తాలూకా డీటెయిల్స్ ఇక్కడ నాకు వచ్చేస్తాయి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇందులో కూడా చిన్న చేంజెస్ చేద్దాం. సో ఐ డోంట్ వాంట్ ఆల్ ద డీటెయిల్స్. నాకు ఆ ఎంప్లాయ్ తాలూకా డీటెయిల్స్ అన్నీ వద్దండి, వాళ్ళ మొబైల్ నెంబర్ ఒక్కటే వస్తే సరిపోతుందండి. అప్పుడు మనం ఏం చేద్దామండి? సెలెక్ట్, ఇక్కడ స్టార్ తీసేసి స్టార్ ప్లేస్లో మనం ఏం పెట్టుకోవచ్చండి? ఇక్కడ మొబైల్ కదా, సెలెక్ట్ మొబైల్. అంటే ఇక్కడ మన కాలం నేమ్ మొబైల్ అని ఇచ్చాను కదండి. సో సెలెక్ట్ మొబైల్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ శాలరీ ఈస్ గ్రేటర్ దాన్ 20,000. అంటే ఏంటండి? ఇక్కడ మనకి ఓన్లీ మొబైల్ నెంబర్ మాత్రమే వస్తుందండి. ఎవరి తలక మొబైల్ నెంబర్స్ వస్తాయండి? ఏ ఎంప్లాయీస్ తలక మొబైల్ నెంబర్స్ వస్తాయి? ఎవరి శాలరీ అయితే 20,000 కన్నా ఎక్కువ ఉంటుందో వాళ్ళందరి తలక మొబైల్ నెంబర్స్ వస్తాయి. ఓన్లీ మొబైల్ నెంబర్స్ కాదు, నాకు వాడి నేమ్ కావాలి, మొబైల్ నెంబర్ కావాలి, రెండు కావాలి. అప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామండి? నేమ్కి రిలేటెడ్గా ఇక్కడ మనం ఇచ్చిన కాలం ఏమి ఇచ్చామండి? ద కాలం ఈస్ ఎంప్లాయ్ నేమ్. సో మనం ఇక్కడ ఏం రాయొచ్చండి? సెలెక్ట్ ఈ నేమ్ కామా మొబైల్ ఫ్రమ్ ఈఎంపీ. అంటే ఫ్రమ్ విచ్ టేబుల్? ద టేబుల్ నేమ్ ఈస్ ఈఎంపీ. ఈఎంపీ టేబుల్ నుంచి మనకి ఎంప్లాయ్ నేమ్ కావాలండి, మొబైల్ నెంబర్ కావాలి, వేర్ ద సాలరీ ఈస్ గ్రేటర్ దాన్ 20,000. సో అలా కాదు, మనకు ఓన్లీ డిపార్ట్మెంట్ ఏ, డిపార్ట్మెంట్ బి. ఐ మీన్ మీ ఆఫీస్లో ఏ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంది, బి అనే ఒక డిపార్ట్మెంట్ ఉంది. సో నాకు ఏ అనే డిపార్ట్మెంట్లో ఉండే ఎంప్లాయీస్ అందరినీ నేను చూడాలనుకుంటున్నాను అండి, వాళ్ళ తరగతి డీటెయిల్స్ చూడాలనుకుంటున్నాను. సో అప్పుడు మీరు క్వరీ ఎలా రాయొచ్చండి? యూ కెన్ రైట్ ఎ క్వరీ లైక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్, మన డిపార్ట్మెంట్కి మనం పైన ఇచ్చిన నేమ్ ఏంటండి? డిఈపిటి, డిపార్ట్మెంట్ ఈక్వల్ టు ఐదర్ ఏ ఆర్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు బి, లైక్ దట్. అంటే జస్ట్ మీకు అర్థం కావడానికి జస్ట్ ఒక ఈజీ వేలో ఇలా చెప్తున్నా అంతేనండి. తర్వాత మనం దీని సింటాక్సెస్ ఎవ్రీథింగ్ మనం ఎస్క్యూఎల్ సర్వర్ నేర్చుకునేటప్పుడు క్లియర్గా మీకు చెప్తాను. సో జస్ట్ ఈరోజు మీకు అంటే ఒక టేబులర్ ఫార్మాట్లో స్టోర్ చేసుకోవడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? జస్ట్ ఐ వాంట్ టు సే దట్ అడ్వాంటేజ్. ఓకే, సో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో లైక్ దట్ మీరు డేటాను ఎప్పుడు కూడా పారాగ్రాఫ్ రూపంలో, పేజెస్ రూపంలో స్టోర్ చేయొద్దండి. సో బెటర్ యూ నీడ్ టు స్టోర్ ద డేటా ఇన్ ఏ ఆర్గనైజ్డ్ మేనర్ లైక్ టేబులర్ ఫార్మాట్లో స్టోర్ చేయండి. అలా టేబులర్ ఫార్మాట్లో స్టోర్ చేసుకోవడానికి మనం ఏమంటున్నామండి? డేటాబేస్ అంటున్నాం. సో కలెక్షన్ ఆఫ్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ ఏ ఆర్గనైజ్డ్ మేనర్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ డేటాబేస్. ఈ డేటాబేస్ని మేనేజ్ చేయడం కోసం మనకు ఒక సిస్టమ్ అవసరం అండి. ఆ మేనేజ్ చేసే సిస్టమ్ని ఏమంటున్నామండి? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటున్నామండి. డేటాబేస్ని మేనేజ్ చేసే సిస్టమ్ని డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటున్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మేనేజింగ్? మేనేజ్ చేయడం అంటే అర్థం ఏంటండి? ఎస్, సో మీరు డేటాని ఇన్సర్ట్ చేయడం, లేదా డేటాని మీకు అవసరం లేని డేటాని డిలీట్ చేయడం, లేదా డేటాని మాడిఫై చేయడం. సో లైక్ దట్ ఇవన్నీ కూడా మనకి మేనేజ్ చేయడం అనండి. ఇన్సర్ట్ చేయడం కానివ్వండి, మనకు అవసరం లేని డేటాని డిలీట్ చేయడం కానివ్వండి,
అండ్ మీరు ఏమైనా డేటాని మాడిఫై చేయాలంటే మాడిఫై చేయడం కానివ్వండి. సో ఇలాంటివన్నీ కూడా మనం మేనేజ్ చేయడం. ఈ డేటాని మేనేజ్ చేయడానికి మనకు కొన్ని కమాండ్స్ అవసరం, మనకు కొన్ని ప్రోగ్రామ్స్ అవసరం. ఆ ప్రోగ్రామ్స్ని ఇక్కడ ఏమంటున్నారండి, డిబిఎంఎస్ అంటున్నాం. సో ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా అండ్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ టు యాక్సెస్ అండ్ మాడిఫై ద డేటా. సో డేటాని యాక్సెస్ చేయడం కోసం, డేటాని మాడిఫై చేయడం కోసం మీకు ఏవైతే సెట్ ఆఫ్ కమాండ్స్ లేదా సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అవసరమో దాన్ని ఏమంటున్నాం అండి, డిబిఎంఎస్ అంటున్నాం, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. Now coming to the RDBMS. RDBMS means Relational Database Management System. So we need to maintain the relationship between the databases. Databases మధ్యలో మనం relationships maintain చేయాలండి. సో మనం ఫ్యూచర్లో చూస్తాం క్లాసెస్ చెప్పుకునేటప్పుడు. ఆ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయడం కోసం ఇక్కడ మనం RDBMSలోకి వెళ్తా ఉంటాం. సో నా అబ్జర్వ్ ద నెక్స్ట్ డాక్యుమెంట్ హియర్. వాట్ ఈస్ అ డిబిఎంఎస్? ఇప్పుడు మీకు చెప్పిన విషయమే, కాకపోతే ఇంకొంచెం క్లియర్గా ఇక్కడ ఇచ్చాను చూడండి. సో ఎవ్రీ ఇండివిజువల్ అండ్ ఎవ్రీ కంపెనీ హ్యాస్ ఇట్స్ ఓన్ డేటా. మీరు ఒక ఇండివిజువల్ పర్సన్ అవనివ్వండి, లేదా మీరు ఒక కంపెనీని రన్ చేస్తుండండి. సో మీకు దగ్గర ఒక పర్సనల్ డేటా అంటూ ఉంటుంది. యూ హ్యావ్ యువర్ ఓన్ డేటా. సో విచ్ ఈస్ టు బి స్టోర్డ్ అండ్ విచ్ ఈస్ టు బి మ్యానిపులేటెడ్. ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటాని మనం స్టోర్ చేయాల్సి ఉంటుంది, మన దగ్గర ఉన్న డేటాని మనం మ్యానిపులేట్ చేయాల్సి ఉంటుంది. సో మ్యానిపులేటింగ్ ఇన్క్లూడ్స్, మ్యానిపులేటింగ్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మ్యానిపులేటింగ్ ఆర్ మేనేజింగ్. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? యాడింగ్ ఎ న్యూ డేటా, deleting unwanted data, changing the existing data, and to store and manipulate the data efficiently. డేటాని స్టోర్ చేయడానికి as well as manipulate చేయడానికి, అది కూడా ఎఫిషియెంట్గా, స్పీడ్గా, ఫాస్ట్గా అండ్ ఈజీగా మేనేజ్ చేయడం కోసం we need a set of programs. So that set of programs are called as a DBMS, Database Management System. క్లియర్ కదండి? సో జస్ట్ ఇట్ ఈస్ అ లిటిల్ బిట్ డెఫినేషన్స్. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఎస్క్యూఎల్ సర్వర్ మనకి చిన్న చిన్న డెఫినేషన్స్ తెలియాలని చెప్పాను. అండ్ చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి, ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, అది ఒకసారి క్లారిఫై చేసి దెన్ మన కోర్స్ కంటెంట్లోకి వెళ్దాం. ఏం లేదండి, ఫ్రంట్ ఎండ్ అంటే, ఫ్రంట్ ఎండ్ మీన్స్ మీకు స్క్రీన్లో ఏదైతే మీ కంటికి కనిపిస్తుందో ఎనీ ప్రాజెక్ట్ మీన్స్ ఎనీ అప్లికేషన్. సో మీరు అందరూ ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటుంటారు కదండి, లైక్ అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, బిగ్ బాస్కెట్ కానీ, ఇవన్నీ కూడా. సో లేదా ఫోన్పే వాడతారు మీ అందరూ, ఓకే, లేదా వాట్సాప్ వాడతారు రెగ్యులర్గా. సో మీరు యాప్ ఓపెన్ చేయగానే లేదా సైట్ ఓపెన్ చేయగానే మీకు ఏదైతే ఈ స్క్రీన్ కనిపిస్తుందో దీన్ని మనం ఏమంటున్నామండి, ఫ్రంట్ ఎండ్ అంటున్నామండి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఫ్రంట్ ఎండ్. సో ఇన్ దిస్ ఫ్రంట్ ఎండ్ యూ కాంట్ స్టోర్ ఎనీ డేటా. ఇక్కడ మీరు ఎలాంటి డేటాని స్టోర్ చేయలేరండి. సో జస్ట్ యూ కెన్ సీ హియర్, ఇక్కడ ఇది ఓన్లీ చూడడానికి మాత్రమే. ఇట్ ఇస్ నాట్ ఫర్ స్టోరింగ్ ద డేటా. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదో ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ ఒకటి ఓపెన్ చేస్తాను. ఇక్కడ లాగిన్ పేజ్ కనిపిస్తుంది, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయాలి. ఇన్ జనరల్గా మీరు కూడా మీ జీమెయిల్లోకి వెళ్ళేటప్పుడు, ఏదైనా మీ మెయిలింగ్లోకి వెళ్ళేటప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది కదండి. మీరు ఇక్కడ యూజర్ నేమ్, మీరు పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అని క్లిక్ చేస్తే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్టా ఇన్కరెక్టా అనేది ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటుందండి, మీ ఫ్రంట్ ఎండ్లో, అంటే మీ సిస్టంలో చెక్ చేస్తుందా అంటే కాదండి, అది బ్యాక్ ఎండ్కి వెళ్ళి బ్యాక్ ఎండ్లో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్టా కాదా చెక్ చేసుకొని, సో బ్యాక్ ఎండ్లో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ అయితేనే మీరు లోపలికి లాగిన్ అవుతారండి, ఇన్కరెక్ట్ అయితే మీరు లోపలికి లాగిన్ అవ్వరు. అర్థమైందండి? అంటే మీరు ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్టా రాంగా అనేది మీ ఫ్రంట్ ఎండ్లో చెక్ అవ్వదండి, అది ఎక్కడ చెక్ అవుతుంది, బ్యాక్ ఎండ్లో చెక్ అయ్యి మళ్ళీ మీకు దగ్గరికి రివర్స్ వస్తుందండి. అది వ్యాలిడ్ అయితే లోపలికి లాగిన్ అవుతుంది, ఇన్వాలిడ్ అయితే మీకు ఫ్రంట్ ఎండ్లో ఏమని డిస్ప్లే అవుతుందండి, ఇట్ ఈస్ ఎ ఇన్వాలిడ్ యూజర్ అకౌంట్ అని చెప్పి డిస్ప్లే అవుతూ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆన్లైన్ బ్యాంకింగ్ అకౌంట్ ఉంది. సో ఐసిఐసిఐలో కానివ్వండి, ఏదైనా ఒక బ్యాంకింగ్లో మీకు ఆన్లైన్ అకౌంట్ ఉంది. మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీ అకౌంట్ని ఓపెన్ చేసుకున్నారు. సో ఓపెన్ చేసిన తర్వాత యూ వాంట్ టు చేంజ్ యువర్ మొబైల్ నెంబర్ ఆర్ యూ వాంట్ టు చేంజ్ యువర్ అడ్రస్. మీరు మీ మొబైల్ నెంబర్ని లేదా అడ్రస్ని చేంజ్ చేయాలనుకుంటున్నారు మీ బ్యాంక్ అకౌంట్లో. సో యూ మేడ్ ఇట్. సో మీరు చేంజెస్ అనేవి చేశారు. చేంజెస్ చేసి మీరు అప్డేట్ అని క్లిక్ చేస్తే అది ఎక్కడ అప్డేట్ అవుతుందండి, మీ సెల్లోనే లేదా మీ ల్యాప్టాప్లోనే అప్డేట్ అవుతుందా అంటే కాదండి. ఇట్ విల్ బి అప్డేటెడ్ ఇన్ ద బ్యాక్ ఎండ్. దట్ మీన్స్ ఇట్ విల్ బి అప్డేటెడ్ ఇన్ ద బ్యాంక్ సర్వర్, బ్యాంక్ డేటాబేస్. మన బ్యాంక్ వాడి తాలూకా డేటాబేస్లో అప్డేట్ అవుతుంది, అంతేగాని మన సిస్టంలో అప్డేట్ అవ్వదు. సో మీకు కనిపించేది ఈ స్క్రీన్ అంతా కూడా మీకు ఫ్రంట్ ఎండ్ అవుతుంది.
సో మీరు స్టోర్ చేసే డేటా అంతా కూడా వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుందండి? బ్యాక్ ఎండ్లోనే స్టోర్ అవుతుంది. ఆ బ్యాక్ ఎండ్ కోసం యూజ్ చేసే ఫెమిలియర్ సాఫ్ట్వేర్స్ ఏంటండి? ఒరాకిల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫెమిలియర్, ఎస్క్యూఎల్ సర్వర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫెమిలియర్ బ్యాక్ ఎండ్స్. అందులో ఇప్పుడు మనం నేర్చుకోబోతుందండి ఎస్క్యూఎల్ సర్వర్. నేను చెప్పేది ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ అనేది నేను ఇక్కడ ట్రైనింగ్ చెప్తా ఉంటాను. ఓకే, సో అయితే నా కోర్సులో నేను చెప్పే టాపిక్స్ ఏంటి, వాట్ ఆర్ ద థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు కవర్ ఇన్ మై ట్రైనింగ్. సో లైక్ డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, డేటాబేస్ని ఎలా ఆల్టర్ చేయాలి. ఆల్టర్ చేయడం అంటే ఏంటండి? మోడిఫై చేయడం. దాన్ని ఎలా రీనేమ్ చేయాలి. సో డేటా టైప్స్ ఏంటంటే, సో టేబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్లో డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఇవన్నీ కూడా. మనకి టేబుల్ మీద కమాండ్స్ వేరేగా ఉంటాయండి, డేటా మీద కమాండ్స్ వేరేగా ఉంటాయి. సో టేబుల్ మీద కమాండ్స్ అంటే ఏంటండి? టేబుల్ని క్రియేట్ చేయడం, టేబుల్ని మాడిఫై చేయడం, టేబుల్ని రీనేమ్ చేయడం, ఇవన్నీ టేబుల్ మీద కమాండ్స్ అండి, టేబుల్ రిలేటెడ్ కమాండ్స్. డేటా పైన కమాండ్స్ అంటే ఏంటండి? డేటాని ఇన్సర్ట్ చేయడం, డేటాని మాడిఫై చేయడం, సో డేటాని డిలీట్ చేయడం. సో ఇలాంటివన్నీ కూడా డేటా రిలేటెడ్ కమాండ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తాం. ఐడెంటిటీ, ఆటో నెంబర్ ఇంక్రిమెంట్. మనం నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేసేటప్పుడు సీరియల్ నెంబర్ కానివ్వండి, ఎంప్లాయీ నెంబర్ లేదా స్టూడెంట్ నెంబర్ తనంతట అది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుందండి. సీరియల్ నెంబర్ 1 2 3 4 5 మన చేతితో మనం ఇవ్వకుండా అదే ఇంక్రిమెంట్ చేసుకుంటుంది ఈ కాన్సెప్ట్. ఇంటిగ్రిటీ, దీన్ని డేటా ఇంటిగ్రిటీ అంటామండి. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెయింటైన్ ద వ్యాలిడ్ డేటా ఇన్ ద టేబుల్. దీని తర్వాత పర్పస్ ఏంటండి? ఇట్ ఈస్ యూజ్డ్ టు మెయింటైన్ ద వ్యాలిడ్ డేటా ఇన్ ఏ టేబుల్. టేబుల్లో వ్యాలిడ్ డేటాను మెయింటైన్ చేయడం కోసం మన దగ్గర కొన్ని కన్స్ట్రాంట్స్ ఉంటాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చెక్ కన్స్ట్రాంట్ ఒకటి ఉంటుంది, యూనిక్ కన్స్ట్రాంట్, నాట్ నల్ అనేది ఒక కన్స్ట్రాంట్, ప్రైమరీ అనేది ఒక కన్స్ట్రాంట్. ఏం లేదండి, వ్యాలిడ్ డేటా మెయింటైన్ చేయడం అంటే అర్థం ఏంటండి? మీ దగ్గర ఒక ఎంప్లాయీ టేబుల్ ఉంది అనుకుందాం. ఎంప్లాయీ టేబుల్లో ఏజ్ అనే ఆప్షన్ ఉంది. సో ఎంప్లాయీ ఏజ్ మీరు 120 ఇయర్స్ ఇచ్చారు లేదా 130 ఇయర్స్ ఇచ్చారు, అది యాక్సెప్ట్ చేసింది అనుకోండి, అది వ్యాలిడ్ డేటా అవుతుందా, ఇన్వాలిడ్ డేటా అవుతుందండి? గెస్ చేయండి. ఎవడైనా ఎంప్లాయీ ఇన్ జనరల్గా 120 ఇయర్స్ 130 ఇయర్స్, ఇజ్ ఇట్ పాసిబుల్? నో, కాదు కదండి. అంటే అది ఇన్వాలిడ్ డేటాయే కదా. సో అలాంటి ఇన్వాలిడ్ డేటాని టేబుల్లో అలౌ చేయకూడదు. అంటే టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడే మనం ఎంప్లాయీ ఏజ్ దగ్గర ఒక కండిషన్ పెట్టుకోవాలండి. ఏమని కండిషన్ పెట్టాలి? ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ పర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్, ద ఏజ్ షుడ్ బి మోర్ దాన్ 25 ఇయర్స్ అండ్ ఇట్ షుడ్ బి లెస్ దాన్ 75 ఇయర్స్. లైక్ దట్ మీ క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మీరు ఏజ్ దగ్గర కండిషన్ పెట్టాలి. అండ్ ఎంప్లాయీ నెంబర్ లేదా ఎంప్లాయీ ఐడి ఎప్పుడు యూనిక్గా ఉండాలి, నాట్ నల్గా ఉండాలి. యూనిక్ అంటే అర్థం ఏంటండి? నో డూప్లికేషన్. అంటే ఒకసారి ఇచ్చిన ఎంప్లాయీ నెంబర్ మళ్ళీ సెకండ్ టైం ఇవ్వడానికి ట్రై చేస్తే అలౌ చేయకూడదండి. లేదా ఎంప్లాయీ నెంబర్ని బ్లాంక్గా ఉంచడానికి ట్రై చేస్తే అలౌ చేయకూడదండి. అంటే ఎంప్లాయీ నెంబర్ అనేది యూనిక్స్ని, ఐ మీన్ డూప్లికేట్స్ని అలౌ చేయకూడదు. ఓకే, అండ్ ఇట్ షుడ్ నాట్ అలౌ ద నల్ వాల్యూస్ని కూడా అలౌ చేయకూడదు. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా మనం కన్స్ట్రైంట్స్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటామండి. ఇది మెయింటైన్ ద వ్యాలిడ్ డేటాని మెయింటైన్ చేయడానికి మనకి కాన్సెప్ట్ యూజ్ అవుతూ ఉంటుంది. సో డేటా రిట్రీవింగ్ మెథడ్స్ లైక్ క్వరీస్ అని, సబ్ క్వరీస్ అని. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ కొన్ని క్వరీస్ రాసాను చూడండి, వీటిని మనం క్వరీస్ అంటామండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఎంప్లాయీ శాలరీ ఈస్ గ్రేటర్ దాన్ 20,000. సో ఇలాంటి క్వరీస్ ఎలా రాస్తాం? క్వరీస్లో మళ్ళీ సబ్ క్వరీస్ అని, నెస్టెడ్ క్వరీస్ అని, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తాం. నార్మలైజేషన్, దీన్నే నార్మల్ టేబుల్స్, ఫస్ట్ నార్మల్ ఫామ్, సెకండ్ నార్మల్ ఫామ్, థర్డ్ నార్మల్ ఫామ్. ఏం లేదండి, టేబుల్స్ని క్రియేట్ చేసేటప్పుడు లేదా డేటాబేసెస్ని క్రియేట్ చేసేటప్పుడు మనకు కొన్ని రూల్స్ ఉంటాయండి. ఆ రూల్స్ని ఇక్కడ నార్మలైజేషన్ అంటారండి. సో రూల్స్ అంటే ఒక టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ మల్టీ వాల్యూడ్ కాలమ్స్ ఉండకూడదండి. అదేవిధంగా సేమ్ కాలం అనేది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవ్వకూడదండి. సో ఒకసారి మీరు ఎంప్లాయీ నెంబర్ ఇచ్చారు, మళ్ళీ ఇంకో దగ్గర మీరు ఎంప్లాయీ నెంబర్ ఇస్తే దట్ ఈస్ రాంగ్. సో ఒకసారి ఎంప్లాయీ నెంబర్ ఇచ్చారండి, మళ్ళీ అదే టేబుల్లో ఇంకో దగ్గర మీరు ఎంప్లాయీ నెంబర్ ఇస్తే నో, షుడ్ నాట్ గివ్ లైక్ దట్. సో డోంట్ రిపీట్ ద సేమ్ కాలమ్ ఫర్ మల్టిపుల్ టైమ్స్. అండ్ డోంట్ గో విత్ ఎ మల్టీ వాల్యూడ్ కాలమ్స్. మల్టీ వాల్యూడ్ కాలమ్స్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్స్ అనే ఒక కాలం ఉందండి. సో ఈ స్కిల్స్లో ఎంప్లాయీకి మల్టిపుల్ స్కిల్స్ ఉన్నాయి. లైక్ వాడికి జావా వచ్చండి, .NET వచ్చండి, సో లైక్ దట్ వాడికి చాలా స్కిల్స్ వచ్చండి. సో యూనిక్స్ వచ్చండి, ఇలా వాడికి మల్టిపుల్ స్కిల్స్ వచ్చాక సో ఇలా ఒక కాలంలో మనం మల్టిపుల్ వాల్యూస్ని ఇన్సర్ట్ చేయకూడదు. ఇలా ఇన్సర్ట్ చేస్తే క్వరీస్ రాయడం అనేది ప్రాబ్లం అవుతుంది. సో ఇలా మల్టీ వాల్యూడ్ కాలమ్స్ని చేయకూడదు. సో లైక్ దట్ మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి.
సో ఆ రూల్స్ అన్ని కూడా మనకి నార్మలైజేషన్లో వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఎలాంటి రూల్స్ని ఫాలో అవ్వాలి. డిఫరెంట్ ఎంటిటీస్ ఒక టేబుల్లో ఉండకూడదు, అది ఒక రూల్ అండి. డిఫరెంట్ ఎంటిటీస్ అంటే అర్థం ఏంటండి? సో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ డీటెయిల్స్, ఫ్యాకల్టీ డీటెయిల్స్ ఒకే టేబుల్లో క్రియేట్ చేశారనుకోండి, దాన్ని ఏమంటామండి? డిఫరెంట్ ఎంటిటీస్ ఎగ్జిస్టింగ్ విత్ ఇన్ వన్ టేబుల్. సో స్టూడెంట్ అనేది ఒక సెపరేట్ ఎంటిటీ, ఫ్యాకల్టీ అనేది ఒక సెపరేట్ ఎంటిటీ. యూ నీడ్ టు క్రియేట్ ఎ స్టూడెంట్ టేబుల్ సెపరేట్లీ, యూ నీడ్ టు క్రియేట్ ఎ ఫ్యాకల్టీ టేబుల్ సెపరేట్లీ. ఓకే, ఇలాంటివన్నీ కూడా మనం నార్మలైజేషన్లో చూస్తాం. అండ్ మన ఎస్క్యూఎల్ క్వరీస్ని ఒక 4 కేటగిరీస్గా డివైడ్ చేస్తారండి. డిడిఎల్ కమాండ్స్, డిఎంఎల్ కమాండ్స్, టీసీఎల్ కమాండ్స్, డిసిఎల్ కమాండ్స్. సో ఆ కేటగిరీస్ ఏంటి ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. రూల్. సో మీరు ప్రీవియస్గా ఈ కన్స్ట్రాంట్స్ చెప్పేటప్పుడు చెక్ కన్స్ట్రాంట్ ఒకటి ఉంటుంది అని చెప్పాను మీకు. అంటే ఎంప్లాయీ తాలూకా ఏజ్ అనేది >25, <75, ఇలాంటి కండిషన్స్ ఇస్తామని చెప్పాం. సో ఆ కండిషన్ అనేది కన్స్ట్రాంట్ ద్వారా మీరు ఇస్తే దాన్ని చెక్ కన్స్ట్రాంట్ అంటామండి. ద చెక్ కన్స్ట్రాంట్ ఈజ్ ఓన్లీ ఫర్ వన్ పర్టికులర్ టేబుల్. చెక్ కన్స్ట్రాంట్ అనేది ఒక పర్టికులర్ టేబుల్కి సంబంధించినది. బట్ ఇక్కడ రూల్ ఇష్యూకి వస్తే సేమ్ అదే రూల్ని మీరు ఒకసారి క్రియేట్ చేసి సేమ్ రూల్ కెన్ బి బైండెడ్ టు ఎనీ నెంబర్ ఆఫ్ టేబుల్స్. ఒకసారి ఒక రూల్ని క్రియేట్ చేస్తే ఆ రూల్ని మనం ఎన్ని టేబుల్స్కైనా బైండ్ చేయొచ్చు. BIND, బైండ్. దాన్ని రూల్ బైండింగ్ అంటామండి. సో ఒకసారి ఒక రూల్ని క్రియేట్ చేస్తే ఆ రూల్ని మీరు ఎన్ని టేబుల్స్కైనా ఎన్ని కాలమ్స్కైనా బైండ్ చేసుకోవచ్చు. సో జాయిన్స్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ద డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్. సో నెంబర్ ఆఫ్ టేబుల్స్ నుంచి డేటాని రిట్రీవ్ చేయడం కోసం మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉంటాయండి. సో ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్, క్రాస్ జాయిన్, సెల్ఫ్ జాయిన్, ఇవన్నీ కూడా మనం చూద్దాం. వ్యూస్ మీన్స్ వర్చువల్ టేబుల్. వర్చువల్ టేబుల్ అంటే లాజికల్ టేబుల్. సో మనకి యాక్చువల్గా టేబుల్ డూప్లికేషన్స్ అవసరం అవుతూ ఉంటుందండి మనం వర్క్ చేసేటప్పుడు. అంటే సేమ్ టేబుల్, అదే కాలమ్స్ ఉండాలి, అదే డేటా ఉండాలి. మనకి డూప్లికేట్ అంటే సేమ్ టేబుల్ వేరొక నేమ్తో మళ్ళీ కావాలండి. సేమ్ కాలమ్స్ సేమ్ రికార్డ్స్తో కావాలి. సో అదే టేబుల్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడం వల్ల మనకి అనవసరంగా డేటాబేస్లో స్పేస్ వేస్ట్ అవుతుంది కదండి, మెమరీ వేస్ట్ అవుతుంది కదా. ఆ మెమరీ వేస్టేజ్ని అవాయిడ్ చేయడం కోసం మనకు దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఏంటండి? వర్చువల్ టేబుల్. సో వర్చువల్ అంటే అర్థం ఏంటండి? లాజికల్. అంటే ఫిజికల్గా అక్కడ ఏమి ఉండదండి. సో ఇట్స్ ఎ లాజికల్ టేబుల్. సో ఇట్ విల్ గో విత్ ద ఇమేజ్ ఆఫ్ ద ఒరిజినల్ టేబుల్. ఇది మనకి ఏం డిస్ప్లే చేస్తుందండి? ఒరిజినల్ టేబుల్ తాలూకా ఇమేజ్ని డిస్ప్లే చేస్తుంది. బట్ వీ ఫీల్ లైక్ ఇట్స్ అ టేబుల్. మనం దాన్ని ఒక టేబుల్గా ఫీల్ అవ్వచ్చండి. మనం ఈ వర్చువల్ టేబుల్లో ఇన్సర్షన్ చేయొచ్చు, డిలీషన్ చేయొచ్చు, అప్డేషన్స్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. వీ ఫీల్ లైక్ ఇట్స్ అ సెపరేట్ టేబుల్. బట్ యాక్చువల్గా అయితే అది సెపరేట్ టేబుల్ కాదండి. దట్ ఈస్ ఇమేజ్ ఆఫ్ ద ఒరిజినల్ టేబుల్. సో ఆ వ్యూస్ అనే కాన్సెప్ట్ని కూడా ఇక్కడ మనం చూస్తాం. సో ఇండెక్స్ ఈజ్ ఫర్ ఫాస్ట్ యాక్సెసింగ్. డేటాని ఫాస్ట్గా యాక్సెస్ చేయడానికి ఇండెక్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది మన దగ్గర. వేరియబుల్స్ చూస్తాం. అండ్ SQL ప్రోగ్రామింగ్, మనం జావాలో ఎలా అయితే ఇఫ్ కండిషన్, ఫర్ లూప్, వైల్ లూప్ అవన్నీ ఉంటుందో సేమ్ SQLలో కూడా మనం ప్రోగ్రామింగ్ అంతా కూడా చూస్తాం ఇక్కడ. అండ్ స్టోర్డ్ ప్రొసీజర్స్. సో స్టోర్డ్ ప్రొసీజర్ అంటే ఏం లేదండి, ఇట్ ఈస్ సేమ్ లైక్ మెథడ్స్. మీ ఎవరికైనా జావా ఐడియా ఉంటే జావాలో మనం మెథడ్స్ ఉంటాయి చూడండి, అలాంటిదే. అంటే జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సే ఒక ప్రొసీజర్లో మీరు మల్టిపుల్ స్టేట్మెంట్స్ని పెట్టుకుంటారు. అంటే ఒక ప్రోగ్రామ్ తీసుకువెళ్ళి ఒక ప్రొసీజర్లో పెట్టుకుంటారు. యూ కెన్ కీప్ యువర్ ప్రోగ్రామ్ ఇన్ ఏ ప్రొసీజర్లో ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ ఇఫ్ యూ వాంట్ టు రిపీట్ ద సేమ్ ప్రోగ్రామ్, సో యూ వాంట్ టు రీయూజ్ ద సేమ్ ప్రోగ్రామ్, జస్ట్ యూ కెన్ కాల్ దట్ ప్రొసీజర్ నేమ్. మీరు ఆ ప్రొసీజర్ నేమ్ని కాల్ చేస్తే ఏమవుతుందండి? ఆ లోపల ఉండే ఎంటైర్ ప్రోగ్రామ్ అంతా కూడా మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. మెయిన్లీ ఇట్ ఈస్ ఫర్ రీయూజబిలిటీ. ఒకసారి క్రియేట్ చేసి మల్టిపుల్ టైమ్స్ మనం రీయూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ రిమోట్ ఆపరేషన్ అంటే స్టోర్డ్ ప్రొసీజర్ తాలూకా డెఫినేషన్ సర్వర్లో ఉంటుందండి. అంటే ప్రొసీజర్ మనం ఎక్కడ రాస్తామండి? సర్వర్లో రాసి పెడతాం. దాన్ని ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేయొచ్చు అండి? యూ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్ ఫ్రమ్ ద క్లయింట్ మిషన్ నుంచి ఎగ్జిక్యూట్ చేయొచ్చండి. సో మీ అందరికీ అర్థమయ్యేటట్టు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం మొబైల్ ఫోన్స్ వాడుతూ ఉంటామండి. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ఇలాంటి మొబైల్ ఫోన్స్ అన్ని వాడుతూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు మొబైల్ ఫోన్ పోస్ట్ పెయిడ్ ప్లాన్ ఏదో వాడుతున్నారండి. పోస్ట్ పెయిడ్ 100 అనే ప్లాన్లో ఉన్నారు. బట్ మీ ఫ్రెండ్ ఎవడో పోస్ట్ పెయిడ్ 300 ప్లాన్లో ఉన్నాడు. వాడు చెప్పాడు మీకు పోస్ట్ పెయిడ్ 300 ప్లాన్ చాలా బాగుంది, దానిలోకి షిఫ్ట్ అవ్వండి అని చెప్పాడు. మీరేం చేస్తారండి? కస్టమర్ కేర్కి కాల్ చేస్తారు. వాళ్ళు ఏం చెప్తారు కస్టమర్ కేర్ వాళ్ళు మీకు? సో మీ SMS మీ మొబైల్లో మెసేజ్ ఓపెన్ చేయండి, సింపుల్లీ PP 300, పోస్ట్ పెయిడ్ 300. అంటే ఇదే అని కాదండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఇలాంటిది ఒక కోడ్ మీకు చెప్తారు. కోడ్ చెప్పి ఆ కోడ్తో కంటిన్యూషన్
మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో మీ మొబైల్ నెంబర్ యాడ్ చేసి ఎస్ఎంఎస్ చేయమంటారు. ఎస్ఎంఎస్ చేయగానే మీరు ఇంతకుముందు ప్రీవియస్గా మీరు 100 ప్లాన్లో ఉండేవారు, ఇప్పుడు మీరు దేంట్లోకి షిఫ్ట్ అవుతున్నారండి, ఆ తనంతట అదే మీ మొబైల్ అనేది 300 ప్లాన్లోకి షిఫ్ట్ అయిపోతుంది. అది ఎలా షిఫ్ట్ అవుతుందండి? జస్ట్ మీరు పీపీ 300 అని రాశారు, మీ మొబైల్ నెంబర్ రాశారు, దాని మీరు 100 నుంచి 300లోకి ఎలా షిఫ్ట్ అయిపోయారు అంటే, సో ఇన్నర్గా వాళ్ళ డేటాబేస్లో అంటే మీ మొబైల్ ఆపరేటర్ ఆడ ఎయిర్టెల్ కానివ్వండి, జియో కానివ్వండి, వాళ్ళ ఆపరేటర్ వాడి సర్వర్లో స్టోర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయండి. స్టోర్డ్ ప్రొసీజర్ అంటే ప్రోగ్రామ్ రాస్తారు, ఆ ప్రోగ్రామ్ని ఒక స్టోర్డ్ ప్రొసీజర్ నేమ్తో సేవ్ చేసి పెడతారు. సో ఒక బిగ్ ప్రోగ్రామ్ రాస్తారు. ఆ ప్రోగ్రామ్కి నేమ్ ఏముంటుందండి, ఐ మీన్ ఆ స్టోర్డ్ ప్రొసీజర్ తలక నేమ్ ఏముంటుందండి? ద స్టోర్డ్ ప్రొసీజర్ నేమ్ ఈస్ పోస్ట్ పెయిడ్ 100 అని, లేదా పోస్ట్ పెయిడ్ 300 అని, పోస్ట్ పెయిడ్ 200 అని, ఇలా వాళ్ళ దగ్గర మల్టిపుల్ స్టోర్డ్ ప్రొసీజర్స్ అనేవి వాళ్ళ సర్వర్లో ఉంటుంది. పోస్ట్ పెయిడ్ 100, 200, 300 లైక్ దట్ దే హ్యావ్ ఏ మల్టిపుల్ ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ అన్ని మన మొబైల్లో లేవండి. ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఎవరి దగ్గర ఉన్నాయండి? మన మొబైల్ ఆపరేటర్ తాలూకా డేటాబేస్లో వాడు ఇవన్నీ కూడా స్టోర్డ్ ప్రొసీజర్స్ రాసి పెట్టుకుంటాడండి. సో మనం ఏం చేస్తామండి, మన మొబైల్ ఫోన్ నుంచి జస్ట్ పీపీ 100 అని ఇచ్చారనుకోండి, దెన్ అది వెళ్ళి ఎవరిని ఎగ్జిక్యూట్ చేస్తుంది? ఒక నిమిషం చూపిస్తాను. సో మీరు ఇలా రాస్తే ఇది వెళ్ళి ఎవరిని ఎగ్జిక్యూట్ చేస్తుందండి? డేటాబేస్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ స్టోర్డ్ ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో అదేవిధంగా మీరు పీపీ 300 అని చెప్పి ఇచ్చారనుకోండి, ఇది వెళ్ళి ఎవరిని ఎగ్జిక్యూట్ చేస్తుంది? ఆ పీపీ 300 అనే స్టోర్డ్ ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే మీరు మీ మొబైల్లో ఏమైనా ప్రోగ్రామ్ రాస్తున్నారా అండి? నో, మీరేం ప్రోగ్రామ్ రాయట్లేదు. మీరు ఏమైనా పోస్ట్ పెయిడ్ 100 నుంచి 300లోకి షిఫ్ట్ అవ్వాలి అంటే మీరు ఎస్క్యూఎల్ సర్వర్ నేర్చుకొని దానికోసం మీరు ప్రొసీజర్ రాయాలంటే అవసరం లేదండి. జస్ట్ మీరు ఎస్ఎంఎస్ ఓపెన్ చేసి వాడు కస్టమర్ కేర్ వాడు ఏదైతే మీకు చెప్తాడో ఆ చిన్న కోడ్ రాస్తారు అంతే అండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రొసీజర్ నేమ్. ఆ ప్రొసీజర్ నేమ్ రాస్తారు, ఆ ప్రొసీజర్లో ఇన్పుట్ అనేది మీ మొబైల్ నెంబర్ ఇన్పుట్ ఇస్తారు. దెన్ యు ఆర్ సెండింగ్ ద మెసేజ్, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద స్టోర్డ్ ప్రొసీజర్. ఇది స్టోర్డ్ ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దీన్ని ఏమంటున్నాం అంటే రిమోట్ ఆపరేషన్ అంటున్నాం. రిమోట్ ఆపరేషన్. సి దట్ మీన్స్ ఈ సర్వర్లో ఉన్నటువంటి స్టోర్డ్ ప్రొసీజర్ని మనం ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేస్తున్నామండి? వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ ఫ్రమ్ ద క్లయింట్ మిషన్. ఇక్కడ క్లయింట్ మిషన్ అంటే ఏంటండి? యువర్ మొబైల్ ఫోన్ ఈజ్ ద క్లయింట్ మిషన్, లేదా మీ ల్యాప్టాప్ అనేది ఇక్కడ క్లయింట్ మిషన్ అవుతుంది. అర్థమైంది కదండి? ఇలాంటివన్నీ కూడా మనం ఈ స్టోర్డ్ ప్రొసీజర్లో చూస్తూ ఉంటుంటాం. ఓకే, సి ద నెక్స్ట్ టాపిక్ ఈస్ టెంపరీ స్టోర్డ్ ప్రొసీజర్స్. స్టోర్డ్ ప్రొసీజర్స్లో పర్మనెంట్ స్టోర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయండి, టెంపరీ స్టోర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి. మనం రెగ్యులర్ అన్నీ ఈరోజు చెప్తే మీరు కంగారు పడతారు, ఐ మీన్ మీకు అర్థం కావడం కష్టం అవుతుంది. జస్ట్ ఏవైనా కొన్ని ఎగ్జాంపుల్గా శాంపుల్గా ఇలా ప్రోగ్రామింగ్ ఉంటుంది, ఇలా ఈ పర్పస్లో యూజ్ అవుతుంది అని చెప్తున్నాను అంతే అండి. సో ఫ్యూచర్లో మనం ఫంక్షన్స్, సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఇవన్నీ చూస్తాం. ట్రిగ్గర్స్. సో ట్రిగ్గర్ అంటే ఏం లేదండి, ఇది కూడా ఒక స్టోర్డ్ ప్రొసీజరే. ట్రిగ్గర్ ఈజ్ ఆల్సో ఏ స్టోర్డ్ ప్రొసీజర్, బట్ స్టోర్డ్ ప్రొసీజర్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అంతే కదండి. స్టోర్డ్ ప్రొసీజర్ ఇక్కడ మన ఎగ్జాంపుల్లో ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారండి? ఈ పీపీ 100 అని, పీపీ 300 అని, దీన్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారని మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, మనం కాల్ చేస్తున్నాం. బట్ ట్రిగ్గర్ని మనం కాల్ చేయమండి. ట్రిగ్గర్ అనేది తనంతట అదే కాల్ అవుతుంది. ట్రిగ్గర్ అంటే ఐడియా ఉందండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ ట్రిగ్గర్? ట్రిగ్గర్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మన గన్ ఉంటుంది కదా, గన్లో ఏదైతే ఫైర్ చేయడానికి యూజ్ చేసే ఆ ఆ పాయింట్ ఏదైతే ఉంటుందో ఫైర్ చేయడానికి మన ఫింగర్స్ పెట్టి ఏదైతే ఫింగర్ని బ్యాక్ ప్రెస్ చేస్తామో దాన్ని ఏమంటున్నా? ట్రిగ్గర్ అంటున్నాం. ఇది కూడా సేమ్ అండి. ఈ ట్రిగ్గర్ అనేది కూడా ఒక స్టోర్డ్ ప్రొసీజరే, బట్ ఈ స్టోర్డ్ ప్రొసీజర్ని మనం ఫైర్ చేయమండి. ఆటోమేటికల్లీ ఇట్ విల్ బి ఫైర్డ్. తనంతట అదే ఫైర్ అవుతుంది, తనంతట అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందండి? మనం కండిషన్స్ పెట్టాలి లోపల. మనం ఏ కండిషన్ పెడితే ఆ కండిషన్లో అది మనకి ఆ ట్రిగ్గర్ అనేది ఫైర్ అవుతుంది. అంటే ఆ టేబుల్లో డేటా ఇన్సర్ట్ అయితే అనుకోకుండా ఎప్పుడైనా డేటా ఇన్సర్ట్ అయ్యేటప్పుడు ఫైర్ అవ్వాలి, లేదా డేటా డిలీట్ అయ్యేటప్పుడు ఫైర్ అవ్వాలి, లేదా డేటా మాడిఫై అయ్యేటప్పుడు ఫైర్ అవ్వాలి. మనమే ఇస్తామండి, ఇన్సర్షన్లో ఫైర్ అవ్వాలా, అప్డేషన్లో ఫైర్ అవ్వాలా, లేదా డేటా డిలీట్ అయ్యేటప్పుడు ఫైర్ అవ్వాలా, ఇలాంటివన్నీ కూడా. సో ఇది అగైన్ ఇందులో మనకి ఆఫ్టర్ ట్రిగ్గర్ ఉంటుందండి, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ ఉంటుందండి. ఆఫ్టర్ ట్రిగ్గర్ అంటే ఆ వర్క్ జరిగిన తర్వాత ట్రిగ్గర్ ఫైర్ అయితే దాన్ని ఏమంటామండి? ఆఫ్టర్ ట్రిగ్గర్ అంటాం. బట్ ఆ వర్క్ని జరగకుండా వర్క్ని పాజ్లో పెట్టి మనకి ఫైర్ అయితే దాన్ని ఏమంటామండి? ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో మనందరం ఏటీఎంకి వెళ్ళి మనీ విత్డ్రా చేస్తూ ఉంటాం. సో మీరు ఏటీఎంకి వెళ్ళి మనీ విత్డ్రా చేయగానే మీ మొబైల్ ఫోన్కి ఒక ఎస్ఎంఎస్ వస్తూ ఉంటుందండి.
సో అది దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆఫ్టర్ ట్రిగ్గర్. ఆఫ్టర్ ట్రిగ్గర్ అంటే సో మీరు ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోతుంది కదండి, అప్పటికే మీ చేతిలో క్యాష్ వచ్చేస్తుంది. మీ చేతిలో క్యాష్ వచ్చిన తర్వాత ఒక ట్రిగ్గర్ ఫైర్ అవుతుంది, ఒక ఎస్ఎంఎస్ అనేది సెండ్ అవుతుంది మీ మొబైల్ కంటే. ఓకే, ఇంటర్నల్గా వాడు అక్కడ ఒక ట్రిగ్గర్ రాసి పెట్టుకుంటాడు. సో ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్కి ఒక ఎగ్జాంపుల్ చెప్దామంటే, చూడండి మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం. లైక్ మీ మొబైల్ రీఛార్జెస్ కానీ, లేదా పవర్ బిల్ పే చేయడం కానీ, మీరు అమెజాన్లో కానీ, ఫోన్పేలో కానీ ఎవరైనా జనరల్గా మనం ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఓటీపీ వస్తూ ఉంటుందండి, రైట్? మన క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వాడేటప్పుడు ఓటీపీ వస్తుంది కదండి. సో ఆ ఓటీపీ ఎప్పుడు వస్తుందండి? మీరు ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ ట్రాన్సాక్షన్ హోల్డ్లో పెట్టి మీకు ఓటీపీ వస్తుందండి. అంటే అక్కడ ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత మీకు ఓటీపీ వస్తుందా, లేదా ట్రాన్సాక్షన్ హోల్డ్లో పెట్టి ఓటీపీ వస్తుందా అండి? ఆలోచించండి. ఆ ట్రాన్సాక్షన్ హోల్డ్లో ఉంటుంది, మీకు ఓటీపీ వస్తుంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్, అంటే ట్రాన్సాక్షన్ జరగడానికి బదులుగా మీకు ట్రిగ్గర్ ఫైర్ అయింది. సో మీకు ఏదైతే ఓటీపీ వచ్చిందో ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసిన తర్వాతే మీకు ఆ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుతుందండి. అర్థమైందండి? మీకు ఏదైతే ఓటీపీ వస్తుందో జస్ట్ మీరు అర్థం చేసుకోవడానికి దాన్ని ఒక ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్గా మీరు చెప్పుకోవచ్చు. అది కూడా ట్రిగ్గర్ ఫైర్ అవుతుందండి. అది ఎవరు మాన్యువల్గా వెళ్ళి దాన్ని ఎగ్జిక్యూట్ చేయరండి, తనంతట అదే ఓటీపీ అనే ట్రిగ్గర్ ఫైర్ అవుతుంది. ఎప్పుడు ఫైర్ అవుతుందండి? ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్. అంటే ట్రాన్సాక్షన్ని పాజ్లో పెట్టి మీకు ట్రిగ్గర్ ఫైర్ అవుతుంది. సో మీరు ఎంటర్ చేసిన తర్వాత, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇట్ విల్ కంటిన్యూ ద ట్రాన్సాక్షన్. మళ్ళీ మీకు ఆ ట్రాన్సాక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. జస్ట్ మీకు అర్థం కావడానికి ఇలాంటి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అంతే. ఓకే, సో నా కమింగ్ టు ద డేట్ అండ్ టైమ్ రిలేటెడ్ ఫంక్షన్స్. అంటే మన సిస్టమ్ నుంచి డేట్ని క్యాప్చర్ చేసి దాన్ని ప్లస్ కానీ మైనస్ కానీ చేయొచ్చండి. డేస్ని కానీ, మంత్స్ని కానీ, ఇయర్స్ని కానీ ప్లస్ మైనస్ చేయొచ్చు. కర్సర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇవన్నీ వన్ బై వన్ మనం కోర్స్లో నేర్చుకుంటామండి. అండ్ ఐఎమ్ ప్రొవైడింగ్ ఆన్లైన్ ట్రైనింగ్. నేను దీనిపైన ఆన్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటానండి. 1-to-1 సెషన్ ఉంటుంది. సో ఇఫ్ యూ నీడ్ ఎనీ పర్సనల్ ట్రైనింగ్, మీ ఎవరికైనా 1-to-1 ఆన్లైన్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంటుందండి. సో యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ ద మెయిల్. సో యూ కెన్ గో విత్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ రిక్వైర్మెంట్. ఓకే, అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి, మీ అందరికీ తెలిసిందే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సో ఈ ఛానల్ నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను, మీ అందరి సపోర్ట్ నాకు అవసరం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ కంటెంట్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ విత్ వాళ్ళతో షేర్ చేయండి. ఓకే, సో ఎవ్రీ వీక్ డైలీ మనకి క్లాసెస్ ఉంటాయండి. మండే నుంచి ఫ్రైడే వరకు డైలీ క్లాసెస్ నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటుంటాను. వీకెండ్స్ సమ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఏమైనా ఉంటాయి, లైక్ ట్రిప్స్ కానీ, రివ్యూస్ కానీ అలాంటివి. వీక్ డేస్ మీకు క్లాసెస్ ఉంటాయి. తెలుగులో ఉంటుందండి, ఇంగ్లీష్లో ఉంటుంది. 1 డే తెలుగులో ఉంటుంది, 1 డే ఇంగ్లీష్లో ఉంటుంది. సో ప్లీజ్ ఫాలో మై ఛానల్. ఓకే, అయితే ఈ రోజుకి ఇలా క్లోజ్ చేద్దాం. సో టుమారో I'll continue with another session. Okay, thank you. Thank you so much for watching. Bye.